ఇదిగోండి మీకే ఫస్ట్ ఎట్లా తాగుతారో తాగండి, మిగతా నేను తాగేస్తా. మంచి కలర్ బాగుంది. ఇదిగోండి జ్యూస్ ముందు తిని జ్యూస్ తాగాల్సింది, లాస్ట్లో తింటున్నాను. నాకు నవ్వొస్తుంది. మీ అందరిని నాకు కామెంట్ రాశారు, నా మమ్మల్ని ఎందుకు పద్మ అండి ఆశ పెడుతున్నావు అని. మాటలు లేవు. నమస్తే అండి. టమాటా మొక్కలన్నీ తీసేసి మొత్తం అంతా తవ్వేసి కొంచెం పసుపులు ఎరువేసి పైన మట్టేసి నేను దొండ మొక్కలు తెప్పించాను. దొండ తీగలు నాకు 15 రూపాయలు పడింది. నేను అప్పుడు ఒక 30 వచ్చినాయి. 10 కుండీలకి ఒక్కొక్క కుండీకి 3 చొప్పున 10 కుండీల్లో పెట్టా. ఈసారి దొండ తీగలు బాగా పాకించాలని సరిపోలా, మళ్ళీ నేను తెప్పిస్తున్నా. ఈసారి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఎక్కడి నుంచి లాస్ట్ నేను 4, 5, 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి నాకు తెలుసు శ్రీహరి గారని, ఆయన దగ్గర నుంచి తెప్పిస్తున్నాను. నేను అవి వచ్చినాక పోస్ట్లో వస్తాయి, డిటీడీసీలో వచ్చినాక చూపిస్తానే. ప్రస్తుతానికి అయితే పెట్టేసా, టైం లేక వర్షం పడింది, అంత బిల్డింగ్ అంత నీట్గా చేసుకుని అవి పెట్టేసి టమాటాలు కోసేసి టమాటా మొక్కలు తీసేసాయి. ఇక అయిపోయినాయి. మొత్తానికి టమాటాలు ఒక 5.5 కిలోల పైన కోసి ఉంటానండి. అసలు ఎన్ని టమాటాలు వచ్చినాయి చూడండి. పచ్చడి చేసుకుందాం బాగుంటుంది, నిలవ పచ్చడి బాగుంటుంది. ఆలోచిస్తా దీన్ని ఏం చేస్తాను అనేది. ఇదిగోండి ఈ టమాటాలు, ఇదిగోండి ఇక్కడ ఈ 10 కుండీల్లో టమాటా చెట్లు ఉండేవి కదా, టమాటా చెట్లు అన్నీ తీసేసాను. తీసేసి పందిరి ఇలా కట్టుకుని దొండ మొక్కలు పెట్టానండి. మనకు ఆశ ఎక్కువ అని చెప్పాను కదా, ఒక్కొక్క దాంట్లో 3 మొక్కలు తెప్పించాను దొండ మొక్కలు. ఈసారి దొండ పందిరా బాగా కాంచాలని అట్లా పెట్టా. మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలకి చక్కగా పెరుగుతాయి. మధ్యలో మైక్రో న్యూట్రియంట్స్ అందిస్తా. చూసారుగా బాగుంది కదండి దొండపందిరి. నా కోరిక మీరు కూడా బ్లెస్సింగ్ చెప్పండి. పద్మ అంటే ఈసారి దొండకాయలు కిలోలు కాద్దామని. ఇగోండి నా దగ్గర పాత చెట్లు ఉన్నాయి, ఎందుకైనా కాయట్లేదండి, అందుకని తెప్పించాను. చిక్కుడుకాయలు మట్టికి మంచిగా కాస్తున్నాయి, దొండకాయలు మట్టికి కాయట్లేదు. ఇదిగోండి ఎన్ని కుండీలు చూడండి నాకు దొండ చెట్లు. ఇదిగోండి ఒక మనకి డౌనీ మిల్లీ పౌడరీ మిల్లీలు వస్తున్నాయి ఎక్కువ. అసలు ఏం కాసిందండి చిక్కుడుకాయలు, ఏం కాసింది చిక్కుడుకాయలు. అయ్యండి నాకు ఈ చిక్కుడు అంటే ఇష్టం, గుత్తులు కాసింది, చాలా బాగుంటాయి. దొండపందిరి చూపిస్తానికి వచ్చా. టమాటాలు కోసేసాను, పండు టమాటాకాయలు. ఈ కర్రే 35 రూపాయలకు కొన్నా, 100 కర్రలు కొన్నా. వాళ్ళు 100 కొంటే 100 కొనాలి, లేకపోతే ఇంకా 50 రూపాయలు అన్నారు. సరే 100 కొనేసేసాను. అయ్యే ఉంటాయి మనకి ఎట్టయినా అవసరం. పద్దాక అంకుల్ని కారులో తీసుకెళ్ళమని అడుగుతుంటే ఎవరికైనా ఇబ్బందే కదా. నాకు అంకుల్కి కూడా ఇష్టం కాబట్టి మొక్కలు మంచిగా పెంచుకుంటున్నాం. చాలా బాగుంది. పద్మంటి వంగ తోటలో వంగ మొక్కలు ఎన్ని పెట్టారన్నారు, 2, 3 పెట్టానండి అంతే. నేను ఈ బెండలో రానా వద్దా అని వచ్చేస్తున్నాయి, అందుకే వీటికి మళ్ళీ ఎరువేస్తాను. ఇగోండి టమాటాలు మటుకు భలే పెరిగిపోతున్నాయి. నాకు కావాల్సినవి ఏమో పెరగట్ల. ఇట్లా పిచ్చి చెట్లు మన మేకల ఎరువులో ఉంటాయి కదా, అన్నీ తీసేస్తా, అయ్యే పెరుగుతాయి. దానిమ్మ ఇదిగోండి పద్మాంటి మొన్న రైతు బడి అగ్రి షోలో ఏం కొన్నారని అడిగారు. ఒక దానిమ్మ, ఒక జామ మొక్క. పూలు చూడండి. వాళ్ళ గార్డెన్ పని చేస్తున్నా, నాకు వాళ్ళ లేట్ అయింది, ఇంకా పూజ చేయలేదు, చేస్తాను. బాబా ఏం పూలండి, అసలు ఏం పూలండి బాబు. ఇట్లా వెళ్దాం. ఏం మందారాలు భలే పోస్తున్నాయి. వాళ్ళ గార్డెన్ పని అంటే మాటలు కాదు నిజంగా. చాలాసేపు వాళ్ళ బోళ్ళంత టైము మినిమం నేను రోజుకి 2-3 గంటలు చేస్తా. ఇది కూడా చిగురు వస్తుంది. రోజు కోడిగుడ్లు వంట నూనె ద్రావణం స్ప్రే చేస్తున్నా, మిల్లీ బగ్స్ పడితే పోయినాయి. మధ్యలో ఒకసారి పాస్మేట్ స్ప్రే చేశాను. ఈ మందారాలే హైలైట్ కదండి. పోసుకుందాం.
చక్కగా కోసుకుంటూవేనండి. ఇట్లా కోసుకెళ్ళిపోదాం. ముద్దు మందారాలు, భలే మందారం. భగవంతుడికి అసలు మిద్దె తోటలో పువ్వులు మట్టికి భలే వస్తాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఇవాళ ఎండ. ఇదిగోండి, ఇక్కడ ఒక పువ్వు, ఇది కూడా కోసుకుందాం. మంచిగా పెట్టుకుంటాను. మందార పువ్వులు భగవంతుడి కోసమే బాగున్నాయి. అంజూర్, మంచి అంజూర్ అండి, భలే కలర్. మీకు అన్నీ చూపించమన్నారు నన్ను. ఇదిగోండి అంజూర్, మంచి కలర్. పిల్లలు ఉన్న వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి. తర్వాత సన్ డ్రాప్, మొన్న జ్యూస్ చేశాను. ఈరోజు మొత్తం 3 కాయలు వచ్చినాయి. చిన్న కాయ కూడా పండింది. సన్ డ్రాప్ పక్కన పెడదాం. ఇదిగోండి పంపర పనస కోసాను కదా. పంపర పనస నేను మీకు చూపించాను ఒకసారి, మళ్ళీ కోసి చూపించమని అడిగారు. మీకోసం నేను పంపర పనస కోసి చూపిస్తాను. ఎక్కువ పొట్టే ఉంటుంది. ఈ పొట్టుతో కూడా పచ్చడి ఏదో చేస్తారని చదివా నేను, నాకు గుర్తులేదు ఏం చేస్తారని. ఇది పొట్టు కూడా చాలా మంచిదంట. కాయ తక్కువ ఉంటుంది, పొట్టు ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి, కొంచెం కష్టపడాలి. కాయ పైనుంచి కోస్తే మనకి తోలుతో సహా వచ్చేస్తుంది. పైనుంచి కొయ్యాలి. కాయ తొడి వైపు నుంచి కోస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా చివరి దాకా వచ్చేస్తుంది. దీంట్లో కూడా టెక్నిక్ ఉందాము, బీపిండిలో టెక్నిక్ లాగా. అంతే, నెక్స్ట్ టైము పైనుంచి కోస్తాను. ఇదిగోండి పద్మంలాగా వచ్చింది. పంపర పనస ఎంత వచ్చింది, ఈ పై వేస్ట్ ఎంత వచ్చింది. రబ్బర్ లాగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అందరూ బయో ఎంజైమ్ చేస్తున్నారు కదా, ఇట్లాంటి వాటితో బాగుంటుంది. నేను వీటితో పచ్చడి అని చదివాను, నిమ్మకాయ పచ్చడిలాగా చేస్తారంట, చాలా బాగుంటుందంట. కానీ మనకు టైయాలు ఎక్కడున్నాయి, మనకి టైం అస్సలు లేదు అన్నట్టు. ఇదిగోండి ఇట్లా చాలా బాగుంటుంది. కొంచెం బలంగా పెట్టాలనుకుంటా. దీంట్లో ఆరెంజ్ ఉంటుంది. ఇది మనది ఎల్లో అంట. దీన్ని గబిక్కిని ఏమన్నాలో ఎల్లో అంటారో, నేనైతే ఎల్లోనే అన్నా. లైట్ ఎల్లో, మన మామూలు బత్తాకాయ రంగు. ఎన్ని వస్తాయో తొనలు తీసుకుంటా ఉంటే, ఇట్లా తీస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. తీస్తాను ఇట్లా, సూపర్గా ఉంటుంది. చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం అండి ఇది. ఎక్కడ కనపడ్డా అంకుల్ నాకు కొనుక్కొచ్చేవారు పెళ్ళైన కొత్తలో. ఎక్కువ మాకు మియాపూర్లో దొరికాయి అప్పట్లో. ఇప్పుడు దొరుకుతాయి, కాయ 120 అట్లా అమ్ముతారు. మరి ఇప్పుడు ఎంతకు అమ్ముతారో నేను ఎప్పుడు కొనలేదు. ఇదిగోండి, ఈసారి దొరికితే ఆరెంజ్ పెట్టాలి ఆరెంజ్. ఇట్లా తొనలు తీసుకుంటామే. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో. మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఇది. ఇది ముఖ్యంగా నాకు, శ్రీమంత్కి. యశ్వంత్ మరి గుర్తులేదు నాకు. యశ్వంత్కి కూడా అంకుల్లాగా పెద్ద అంత ఇష్టం ఉండదు అనుకుంటా. ఒకసారి ఒలిసి చూపిస్తాను, ఇంకొంచెం ఒలుస్తాను. ఇదిగోండి, ఒలుస్తాం కూడా చాలా ఈజీనే. ఇట్లా చూడండి ఎంత వచ్చిందో. ఇది భలే, అసలు పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి భలే తీగా ఉంటుంది. ఈ వేస్ట్ పక్కన పెట్టేద్దాం. పంపర పనస ఎట్ట ఉంటుందంటే, పంపర పనస అంటున్నామే, కొంచెం మింటిలాగా నాలుగుకి ఒక రకంగా ఉంటుంది. దీన్ని నేను చెప్పలేను ఎట్లాగో. సూపర్, భలే తీగా ఉంది. కోసి చూపించమన్నారు పంపర పనస, కోసి చూపించా. అబ్బా అసలు భలే ఉందండి నిజంగా, భలే బాగుంటుంది. పంపర పనస చాలా బాగుంది. టేస్ట్ మట్టిగా అదిర్స్ పెంచుతారుగా పంపర పనస. నేను దీంట్లో ఆరెంజ్ కొంటా, నాకు ఆరెంజ్ అంటే ఇష్టం.
మన కుటుంబ సభ్యులు అన్నీ ఎలా గుర్తున్నాయో నాతో పాటు మీరు కూడా జర్నీ చేస్తున్నారు కదా. 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు పెట్టిన మొక్క కదా పద్మ ఆంటీ అని రాశారు. నిజంగా వాళ్ళ పేరు సడన్గా గుర్తు రావట్లేదు, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు పెట్టిన మొక్కేనండి అది. వాళ్ళ పెరిగి ఎన్ని కాయలు కాసిందో. 4,70,000 దగ్గరికి వచ్చాను. నాకు హ్యాపీగా ఉంది. ఇలా కోస్తాం, చక్కగా మీతో మాట్లాడతాం, చూపిస్తాం. ఇది అయిపోయింది కదా, టమాటాలు అయిపోయినాయి, అంజీర్ అయిపోయినాయి. ఈ పక్కన పెట్టేస్తున్నా. పెట్టేసి ఇంకో ప్లేట్ తెచ్చుకుని ఇది సన్ డ్రాప్ జ్యూస్ చేస్తా. ఎందుకు అంటే నాకు బాగా తాగాలనిపిస్తుంది. నేను ఎప్పుడన్నా జ్యూస్ చేసుకుంటే నీళ్ళు బదులు సోడా కలుపుకుంటాను. బెల్లము, పంచదార, బెల్లం అండి. ఇదిగోండి, మా తమ్ముడికి ఇట్లాంటివి అంటే ఇష్టం, నాకు కొనిచ్చాడు. అక్క నువ్వు జ్యూసులు చేసుకుంటావు కదా అని బెల్లం వేసాను, ఉప్పు వేసాను. ప్లేట్ తీసుకొస్తాను, ఇంకో ప్లేట్. ఇదిగోండి, చాలా బాగుందండి కలరు. మ్యాంగో చూసారా, ఇట్లా 4 కట్ చేసి తెద్దాం. రావట్లేదు, అట్లా ఇట్లాగే వస్తుంది. ఒలుస్తుంటే వాసన ఏమని చెప్పనో నాకు అర్థం కావట్లేదండి. ఇది ఒక రకమైన స్మెల్ కూడా బాగుంది. కలర్ బాగుంది కదండి, మంచి ఎల్లో, మ్యాంగో ఎల్లోనే, సేమ్ మ్యాంగో కలరే. ఎంత బాగుందో. ఇత్తనాలు ఉన్నాయి 4, 5 ఎండబెడతాను. మంచి రిచ్ సి విటమిన్ అంట అసలు. ఇంకా భలే సి విటమిన్ వల్ల మనకు చాలా ఇంపార్టెంట్. సి విటమిన్ ఏ విటమిన్లు అయినా ఇంపార్టెంటే. ఇంకోటి సూపర్ కలర్, అదిరిపోయింది అసలు. నిజంగా గ్రేటే. సన్ డ్రాప్ మనకి మంచిగా పెంచుతాను నేను. 12x12 గ్రో బ్యాగ్లోనే పెంచుతున్నానండి. ఇంకా మనకు చాలు 2, 3, 4 కాయలు వచ్చినా ఆనందం వేరు. మంచిగా వచ్చింది, వాసన కూడా భలే ఉంది. ఇది చూడండి, సన్ డ్రాప్. నిన్న ఒకటి తాగాను, వాళ్ళ చేస్తున్నా. దాంట్లో పలుపు చేసి పెట్టుకుంటే చిన్నకాయ కూడా మంచి రంగు వచ్చింది. చిన్న కాయలో కూడా విత్తనాలు ఉన్నాయి. చిన్న కాయలో కూడా విత్తనాలు ఉన్నాయి. ఇట్లా పలుపు కొట్టుకుందాం. దీంట్లో వేసి కొడుతున్నా. ఇదిగోండి, ఇట్లా తీస్తేనే వచ్చేస్తుంది. తొనలుగా ఉంది. ఇది ఒక వెరైటీగా ఉంది అసలు. కాయ కూడా డిఫరెంట్గా ఉంది. నీళ్ళు దీంట్లో పడితేనే మనకు సుఖం. ఇగోండి, ఇట్లా అంటే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇట్లా తొనలు ఏమంటారు, ఈ తొనలు ఇట్లా ఉంది. ఇదిగోండి, ఇట్లా మంచిగా ఉంది. దీంట్లోంచి విత్తనాలు ఇట్లా వచ్చేస్తున్నాయి అంతే. విత్తనాలు, పల్పు అంతా దీంట్లో వేసేస్తున్నా. వెరైటీగా ఉంది నిజం, కొత్తదే, బాగుంది. సైజు కూడా బాగుంది కాబట్టి మనకి జ్యూస్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి పెంచుకుందాం. నేను విత్తనాలను ఇట్లా ఉంచుతాను, ఉంచి దాన్ని పెంచుతాను. పెంచి చూద్దాం. సరదా అండి, అంతే. వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి కొంచెం మంచినీళ్ళు వేసి చేస్తా. జ్యూస్ వేస్ట్ చేయకూడదు కదా. ఇది కాస్ట్లీ, ఇది రిచ్, చాలా మంచిది. ఇది ఇట్లా పల్పు తీసేద్దాం. తీసేసి పక్కన పెడతాయి విత్తనాలు. ఇదిగోండి, ఒక్కసారి నీళ్ళు పోస్తున్నాను. పోసి మూత పెట్టి నేను మిక్సీ చేసుకుని వస్తాను. ఇట్లా టైట్ చేశాను, మిక్సీ చేస్తాను. పలుపు చాలా వచ్చిందండి. పలుపు బెల్లం వేసాను కదా, చూద్దాం దీంట్లో కలుపుకుందాం. బాగా మెత్తగా అయిందండి. ఇది మా తమ్ముడు కొన్నాడు, అమ్మాలకి జ్యూసులు ఇద్దామని. వాళ్ళకి ఉపయోగపడలేదని నాకు ఇచ్చాడు. ఇది ఫస్ట్ టైం నేను
జ్యూస్ చేసా, చాలా బాగా వచ్చింది. జ్యూస్లకి సూపర్ మ్యాంగో లాగా ఉంది. బెల్లం అన్నీ వేసాను కదా, వాసన మంచిగా ఉంది. ఎక్కువ అవుతుందేమో, కొంచెం తీసేస్తా పలుపు, ఇంకోసారి తాగుతాం. నీళ్ళైనా పోసుకోవచ్చు, కూల్ నీళ్ళు. నాకు సోడాతో ఇట్లా తాగుతాం ఇష్టం, ఎందుకంటే నేను అప్పుడప్పుడునేగా తాగేది. మిద్దె తోటలో జ్యూసులు వచ్చే మన ద్రాక్షకాయలు దానిమ్మలు వచ్చినప్పుడు కంపల్సరీ నేను సోడానే వేస్తాను. మన మిద్దె తోటలోనే దానిమ్మకాయలతో జ్యూస్ చేశాను. అవన్నీ ఓల్డ్, చాలా 1500 వీడియోలు. బాగుందండి, చాలా బాగుంది. చిన్నపిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సూపర్గా ఉంది. ఇదిగోండి, మీకే ఫస్ట్ ఎట్లా తాగుతారు తాగండి, మిగతా నేను తాగేస్తా. మంచి కలర్ బాగుంది. ఇది మూత పెట్టేసి ఇట్లా ఉంచేసుకోవచ్చు మనం. మా తమ్ముడికి థ్యాంక్స్ చెబుతున్నా నాకు ఇచ్చినందుకు ఈ చిన్న మిక్సీ. చూసారా, చాలా బాగుంది. ఎంత బాగుంది. హోటల్స్లో అయితే రకరకాలుగా చేస్తారు కదా, నాకు ఇష్టం జ్యూస్లు. చక్కగా సోడా కలుపుకుని తాగుతున్నా. సూపర్, భలే ఎంజాయ్ చేయొచ్చు. నేను కొంచెమే వేసాను, బెల్లం కావాలంటే వేసుకోవచ్చు. మా అంకుల్కి ఇవ్వవా పద్మాంటి అంటారు మీరు, మీ అంకులు తాగుతారు. ఇది ఇస్తా అంకుల్కి. సూపర్గా ఉందండి. తాగేసా, చూసారుగా. ఇదిగోండి జ్యూస్. ముందు తిని జ్యూస్ తాగాల్సింది, లాస్ట్లో తింటున్నాను. నాకు నవ్వు వస్తుంది. మీ అందరిని నాకు కామెంట్ రాశారు, నా మమ్మల్ని ఎందుకు పద్మ అండి ఆశ పెడుతున్నావు అని. మాటలు లేవు, అంత బాగుంది. నేను అంకులు పిల్లలకి ఇష్టమైన మొక్కలే పెట్టుకున్నాను మిద్దె తోటలో. ఇంకా 2 మొక్కలు తీసుకోవాలి. ఒక యాపిల్ బీర్ మొక్క, పంపర పనస ఆరెంజ్, ఈ 2 తెప్పిస్తాను. చూశారుగా ఎట్లా కోసానో ఆకుకూరలో. అసలు వాళ్ళ ఆకుకూర వండితే ఉందండి టేస్టు, ఆహా అనాల్సింది, అంత టేస్ట్ ఉంది. అబ్బా, జ్యూసు ఇది మిమ్మల్ని ఆశ పెట్టాను. ఇంకా చాలు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి. ఆహా ఏమి రుచి అనాల్సిందే మన మిద్దె తోటలో కూరగాయలు పళ్ళు తిని.